అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వి లెర్న్ స్మార్ట్ ఇంగ్లీష్. ఇవాళ మనం మ్యాథ్స్ నేర్చుకుందామండి. సో నేను సింపుల్గా ఉండేటువంటి మీకు డివిజన్లో ఉన్న సింపుల్ వేదిక్ మ్యాథ్స్ ట్రిక్ చెప్తాను ఇవాళ. ఓకే, సో మనం తీసుకునేటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. 5తో డివైడ్ చేయాలి అంటే ఏంటి రూల్ అనేది చూద్దామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ తీసుకోండి మీరు, దాన్ని మనం ఒకవేళ 5తో డివైడ్ చేయాలి అనుకోండి. సో దానికి చిన్న ట్రిక్ ఏంటి అంటే ఇక్కడ 840 ఉంది కదా, దీన్ని మల్టిప్లై బై 2 చేయండి మీరు. ఓకే, సో మీకు అప్పుడు 2 0s are 0, 2 4s are 8, 2 8s are 16 ఇలా వస్తుంది కదా. సో ఇటువైపు నుంచి 1s ప్లేస్ తర్వాత డాట్ పెట్టండి. ఇదే ఆన్సర్ దీనిది. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసి చూడండి. సో ఆన్సర్ వచ్చేసి 840 డివైడెడ్ బై 5 168 వస్తుంది మీకు. ఇంకొక నంబర్ తీసుకుందాము. 732ని 2 తోటి మల్టిప్లై చేయండి. సో మీకు ఎంత వస్తుంది? సింపుల్, 2 2s are 4, 2 3s are 6, 2 7s are 14 కదా. సో 1 డిజిట్ తర్వాత డాట్ పెట్టుకోవాలి. కానీ ఇది మీరు చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ కొంచెం ఫాస్ట్గా చేయాలి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మెయిన్గా ఒకవేళ ఈ సమ్ వచ్చిందనుకోండి చాలా టైం సేవ్ అవుతుంది. అంటే వితిన్ 2 seconds మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా ఈజీ కదా. వితిన్ 5 seconds అంటే 5 seconds లోపే మనకు ఆన్సర్ వస్తుంది. ఇంకొక నెంబర్ చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో 609ని మీరు ఇంటూ 2 చేయండి. 2 9s are 18, 8 1 2 0s are 0, 1 వస్తుంది. 2 6s are 12, 121.8. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఒకవేళ మనము 609ని 5 తోటి డివైడ్ చేస్తే. సో సింపుల్గా ఏంటి అంటే మల్టిప్లై విత్ 2 తర్వాత 1s ప్లేస్ తర్వాత డాట్ పెట్టడం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు ఒకవేళ డివిజన్ మనము 5 నెంబర్తో చేయాల్సి వస్తే. ఓకే, ఎలా ఉందండి ట్రిక్? బాగుంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వెంటనే లైక్ చేయండి వీడియోని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా ఉండబోతుంది ఈ ఛానల్లో. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కంటెంట్ అండ్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఏదన్నా నేర్చుకోవాలి అని తాపత్రయం ఉన్న ప్రతి లెర్నర్కి చాలా యూస్ఫుల్ కంటెంట్ అండ్ ఈజీ మెథడ్స్లో నేను చెప్పబోతున్నానండి. సో లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఏదన్నా నంబర్ని మనము ఒకవేళ 25 తోటి డివైడ్ చేయాలి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ తీసుకుందాము. మీరు ఇలా నంబర్స్ ఏవైనా అండి ర్యాండమ్గా నేను ఇన్స్టెంట్గా ఏదో నంబర్ తీసుకుంటున్నాను, మీ ఇష్టం. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, మీకు ఆన్సర్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒకవేళ మనము 635ని 25 తోటి డివైడ్ చేయాలి అనుకోండి. ఏం లేదండి, సింపుల్. 635ని మనము ఇంటూ 4 చేయాలి. అంటే 4 తోటి మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, 4తో మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 4 5s are 20, 2 క్యారీ, 4 3s are 12 + 2 14, 4 1 క్యారీ, 6 4s are 24 + 1 25 కదా. సో 2540 ఇంత ఆన్సర్ వచ్చింది కదా మీకు. సో ఇప్పుడు డాట్ పెట్టడం అనేటువంటిది 2 digits తర్వాత డాట్ పెట్టుకోవాలి. అంతే, ఆన్సర్ ఇదేనండి, 25.40. సో మీరు ఒకవేళ 25 తోటి 635ని డివైడ్ చేసినా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే, సింపుల్ కదా చాలా. నెక్స్ట్ ఇంకొక నంబర్ చూద్దాము. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ చూద్దాం 25 తోటి. సో 742ని ఫస్ట్ మనం ఏం చేయాలండి? 4 తోటి మల్టిప్లై చేయాలి. 4తో మల్టిప్లై చేసినప్పుడు 4 2s are 8, 4 4s are 16, 1 క్యారీ, 4 7s are 28 + 1 29. సో 25తో మనము ఒకవేళ 742ని డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 29.68. ఓకే, 68 29.68. సో ఇది ఆన్సర్. అంటే దీనికి ఏం లేదు, మల్టిప్లై విత్ 4 అండ్ డాట్ ఆఫ్టర్ 2 digits. ఇందాక మనము 2కి 1 digit తర్వాత డాట్ పెట్టాము. 25 తోటి చేసేటప్పుడు 2 digits తర్వాత డాట్ పెట్టుకోవాలి. అంతే, సింపుల్ లాజిక్ అండి. నెక్స్ట్ 50 తోటి చూద్దామండి. ఒకవేళ మనము 50 తోటి డివైడ్ చేయాలి అంటే ఏంటి రూల్ అనేది చూద్దాము. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ ఉంది, దీన్ని మనం 50తో డివైడ్ చేయాలి అనుకోండి. చాలా సింపుల్ రూల్, ఏం లేదు. 248ని ఈ ట్రిక్ ఏంటంటే 2తో మల్టిప్లై చేయండి. 2 8s are 16, 6 1 క్యారీ కదా, 2 4s are 8, 1 9, 2 2s are 4. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 496 వచ్చింది కదా. దీనికి సింపుల్గా 2 digits తర్వాత డాట్ పెట్టుకోండి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 4.96. మీరు క్యాలిక్యులేట్ చేసినా మీకు 4.96 వస్తుంది.
ఓకే, క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఇంకొక నంబర్ తీసుకుందాం ర్యాండమ్గా. చూడండి, ఈ నెంబర్ ఒకవేళ 921ని చేయాలి అనుకోండి. 921 మల్టిప్లైడ్ బై 2 మనకి ఎంత వస్తుంది? 2 1s 2, 2 2s 4, 2 9s 18. 2 డిజిట్స్ తర్వాత డాట్ పెట్టుకుంటే 18.42 వస్తుంది. సో 50 తోటి మనం 921ని ఒకవేళ డివిజన్ చేస్తే 18.42 వస్తుంది. బాగుంది కదండి, ఇన్స్టెంట్గా ఆన్సర్ వచ్చేస్తుంది కదా. అంటే మీరు ఫాస్ట్గా ప్రాక్టీస్ ఎక్కువ చేశారనుకోండి 2 సెకండ్స్లోనే ఆన్సర్ వస్తుంది. చాలా సింపుల్, చూడగానే ఆన్సర్ చెప్పొచ్చు. ఇలా మనం మల్టిప్లికేషన్ అనేది ఫాస్ట్గా మైండ్ క్యాలిక్యులేషన్ చేయగలిగితే చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ పిల్లలు కూడా మనం ఒకసారి ఈ ట్రిక్ నేర్పిస్తే చాలా సరదాగా ఫాలో అవుతారనమాట. ఓకే, నెక్స్ట్ 125 తోటి చూద్దాము. 125కి ఎలా చేయాలనేది చూద్దాము. చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ 921 ఉంది. దీన్ని మనం 125 తోటి ఒకవేళ డివైడ్ చేయాలనుకోండి. సింపుల్, ఏం లేదు. 921ని 8 తోటి మల్టిప్లై చేయండి. 8 1s 8, 8 2s 16 కదా, 6 1 క్యారీ, 8 9s 72 + 1 73. సో ఇక్కడ మనకి 7368 అనేటువంటిది వచ్చింది కదా. 3 డిజిట్స్ తర్వాత డాట్ పెట్టుకోండి. ఓకే, అంతేనండి, ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ వచ్చేసి 7.368. మీరు డివైడ్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 832ని మనము 125 తోటి ఒకవేళ డివైడ్ చేసామనుకోండి. సేమ్ 832 × 8, 8తో మల్టిప్లై చేస్తే 8 2s 16, 1 క్యారీ, 8 3s 24 + 1 25, 5 2 క్యారీ, 8 8s 64 + 2 66. సో మీరు ఒకవేళ డాట్ పెట్టాలి అంటే ఎక్కడ పెట్టాలి? ఇక్కడ డాట్ పెట్టాలి యాక్చువల్లీ ఆన్సర్ రావడానికి. సో ఆన్సర్ వచ్చేసి 6.656, అంటే 6.656 ఆన్సర్ అనమాట. సో చూసారు కదా ఎంత సింపుల్. ఇవ్వండి 5 తోటి, తర్వాత 50 తోటి, 25 తోటి, 125 తోటి డివిజన్కి ఉన్నటువంటి వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్. సో ఇది మీరు నేర్చుకోండి, పిల్లలకు కూడా నేర్పించండి. చాలా ఈజీగా ఫీల్ అవుతారు. దీనివల్ల ఏంటంటే మ్యాథ్స్ పైన ఉన్నటువంటి భయం అనేది పోతుంది. సో మీరు ఇప్పుడు 5 తోటి, 25 తర్వాత 50, 125 వీటితోటి ఈజీ డివిజన్ మెథడ్ లేదా ట్రిక్ అనేటువంటిది నేర్చుకున్నారు కదా. నేను ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను, చేయండి. ఇక్కడ కొన్ని సమ్స్ నేను పెట్టానండి. ఓకే, ఈ సమ్స్ మీరు కాపీ చేసుకొని ఆన్సర్ ఏవైతే వచ్చాయో కమెంట్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి. మీకు ఎన్ని కరెక్ట్ వచ్చాయో నేను మీకు రిప్లై చేస్తానండి. ఓకే, తప్పకుండా ఈ సమ్స్ కాపీ చేసుకోండి. ఇవ్వండి 5 తోటి, తర్వాత 50 తోటి, 25 తోటి, 125 తోటి డివిజన్కి ఉన్నటువంటి వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్. సో ఇది మీరు నేర్చుకోండి, పిల్లలకు కూడా నేర్పించండి. చాలా ఈజీగా ఫీల్ అవుతారు. దీనివల్ల ఏంటంటే మ్యాథ్స్ పైన ఉన్నటువంటి భయం అనేది పోతుంది. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసము, ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ అయిన వి లర్న్ స్మార్ట్ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.